హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరందరూ కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఇట్లీ శ్రావణి సురేష్ ఛానల్ అండి. అలాగే ఇవాళ మన వీడియో ఏంటంటే ఇన్స్టంట్గా టమోటా పికిల్ ఎలా చేసుకోవాలనేది సింపుల్గా చూపించేస్తాను. హడావిడి లేకుండా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏం లేదండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ చాలా టేస్టీగా ఉండే టమోటా పికిల్ అయితే రెడీ చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. ఒకసారి చూసేసేయండి. ఇక్కడ వచ్చేసి టమోటాలు 1.25 కేజీ తీసుకున్నానండి నేను. టమోటాలు వచ్చేసి నీట్గా వాష్ చేసేసుకొని ఒక బట్ట తీసుకొని తడి లేకుండా నీట్గా తుడిచిపెట్టేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ మెంతి, అలాగే 2 టేబుల్ స్పూన్లు ఆవాలు. ఇది వచ్చి మెంతి పిండి ఆవు పిండి కోసం వేయించుకొని పొడి చేసుకొని సైడ్లో పెట్టేసుకోండి. అలాగే మనం తీసుకున్న టమోటాలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక కడాయిలో తీసుకొని బాగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను ఉప్పు కూడా వేసేసుకున్నానండి. కొద్దిగానే వేసుకోండి. ఇన్ కేసు తక్కువగా అనిపిస్తే మీకు మళ్ళీ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. ఒక లిడ్ పెట్టుకునేసి ఒక 5 to 10 మినిట్స్ పాటు బాగా కుక్ చేసుకున్నారంటే టమోటా బాగా కుక్ అయిపోతుందండి. చూడండి, ఇక్కడ నేను కొద్దిగా చింతపండు వేస్తున్నాను. చింతపండు అనేది ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. చింతపండు వేయడం వల్ల పికిల్ ఎక్కువ అవుతుంది, అంతేగాని దానికి ఎక్స్ట్రా టేస్ట్ ఏమి యాడ్ అవ్వదు. కాబట్టి నేను కొద్దిగానే చింతపండు తీసుకున్నాను. మీరు కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. అలాగే ఈ పికిల్ చాలా టేస్టీగా ఉంటుందండి. దోశకు కానీ ఇడ్లీకి కానీ, అలాగే పులిహోర లెమన్ రైస్కి కాంబినేషన్లో తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక సైడు టమోటా కుక్ అవుతుండగానే ఇంకొక సైడు మనము తాలింపు పెట్టుకోవడానికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టుకునేద్దాం. కొద్దిగా జీలకర్ర, అలాగే వెల్లుల్లి, కరివేపాకు, కొద్దిగా మినపప్పు, అలాగే కొద్దిగా శనగపప్పు కూడా అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. అలాగే మనం స్టార్టింగ్లో వేయించి పెట్టుకున్నాం కదండి ఆవాలు, మెంతులు, అవి కూడా పొడి చేసుకొని అంత నీట్గా పెట్టేసుకున్నాను. ఇక్కడ టమోటా కూడా బాగా కుక్ అయిపోయింది. కుక్ అయిపోయిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీకి కొద్దిగా బరగ్గా పట్టుకోండి, అప్పుడే పికిల్ టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చూడండి, కొద్దిగా బరగ్గా ఉండాలి. ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్గా తాలింపు పెట్టేసుకుందాం. ఒక కడాయి తీసేసుకొని కొద్దిగా అంటే కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ తీసుకోవాలి. ఇక్కడ మీకు నేను చూపిస్తున్నాను కదండి. ఇన్ కేస్ తక్కువ వచ్చినా కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కొద్దిగా ఎక్కువగానే ఆయిల్ తీసుకోండి. ఆయిల్ తీసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, అలాగే జీలకర్ర, మనం సైడ్లో పెట్టుకున్నాం కదండి ఉద్దిపప్పు, అలాగే శనగపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అలాగే కొద్దిగా ఎండుమిర్చి కూడా తీసుకోవాలి. అది ఎండుమిర్చి నేను వీడియోలో చూపించడం మర్చిపోయాను. అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్లీ శ్రావణి సురేష్ ఛానల్ అండి. ప్రతి ఒక్కరు వీడియో చూసి నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇక్కడ తాలింపులోకి వచ్చినట్లయితే పప్పులన్నీ వేయించుకున్న తర్వాత కొద్దిగా వెల్లుల్లి అలాగనే వేసుకోండి. కొద్దిగా దంచి కూడా వేసుకోండి. దంచి వేసుకున్నామంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ తినేటప్పుడు మనకు చాలా బాగుంటుంది. అలాగే అన్నీ వేసేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసుకోండి. స్మెల్ అయితే సూపర్ ఉంటుంది. ఇది పికిల్ అప్పటికప్పుడు పెట్టేసుకునేచ్చు, మనకేం ఎండతో పని లేదండి. ఇన్స్టెంట్గా ఎలా చేసి పెట్టుకున్నామంటే ఒక 1 month దాకా బాగా తినచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తొందరగానే ఖాళీ అయిపోతుంది. మేమైతే ఎక్కువ తినేస్తుంటాము. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆల్మోస్ట్ తాలింపు అంతా ఫ్రై అయిపోయింది. లాస్ట్ అండ్ ఫైనల్గా కరివేపాకు కూడా కడిగి నీట్గా తడి లేకుండా తుడిచి పెట్టేసుకున్న తర్వాత యాడ్ చేసుకోండి. తేమ ఉందంటే పికిల్ తొందరగా పాడైపోతుందండి, అందువల్ల ఎక్కడ తేమ లేకుండా చూసుకోండి. అంతే, తాలింపు అంతా ఆల్మోస్ట్ అంతా బాగా మంచిగా ఫ్రై అయిపోయింది. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోండి. ఇంగువ యాడ్ చేసుకున్నామంటే పికిల్ టేస్ట్ ఇంకా కొద్దిగా ఎక్కువ అవుతుంది. చూసేసేయండి. ఆల్మోస్ట్ అంతా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా ఇంగి వేసుకొని మనం రుబ్బి పెట్టుకున్నాం కదండి సైడ్లో పెట్టుకున్న టమోటా కూడా యాడ్ చేసేసుకొని ఒక 5 to 6 మినిట్స్ దాకా బాగా ఆయిల్లో కుక్ అవ్వాలి. ఆయిల్లో కుక్ అయినప్పుడు ఆ పికిల్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనకు బాగా తెలుస్తుంది పికిల్ రెడీ అయిపోయినట్లు. అంతవరకు మనం ఒక ఓపిక్గా 5 to 10 మినిట్స్ దాకా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నట్లయితే పికిల్ టేస్ట్ అయితే అదిరిపోతుందండి. వెంటనే సర్వ్ చేసేసుకోకుండా ఒక 1 night అలానే పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ సర్వ్ చేసుకొని తిన్నారంటే టేస్ట్ అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను కదా, అంతా యాడ్ చేసేసుకునేసి ఒక 5 to 6 మినిట్స్ కంపల్సరీ ఆయిల్లో మనం ఫ్రై చేసుకోవాలి పికిల్, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వెంటనే దింపేసుకున్నారంటే అది పచ్చివాసనగా ఉంటుందండి. అందువల్ల ఆయిల్లో బాగా కుక్ అవ్వాలి. కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఎలా ఉందనేసి ఒకసారి మీకు చూపిస్తాను, చూసేసేయండి. ఆయిల్ అయితే కొద్దిగా తక్కువగా ఉంది నాకైతే, ఇంకా కొద్దిగా యాడ్ చేసేసుకొని బాగా ఫ్రై చేసుకోండి.
అలాగే టమాటో కూడా యాడ్ అయిపోయిన తర్వాత మనం పొడి చేసి పెట్టుకున్న మెంతి పొడి ఆవు పిండి కూడా వేసేసుకొని నీట్గా కలిపేసుకోండి. ఆయిల్ అయితే నేను ఇంకా కొద్దిగా యాడ్ చేసుకున్నాను. అలాగే 5 to 6 మినిట్స్ దాకా ఆయిల్లో బాగా కుక్ చేసుకున్న తర్వాత టమాటో పికిల్ అయితే రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేసి కమెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.